రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి వేదిక అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ రోజు నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పురుషోత్తమపురం గ్రామంలో ఆమదాలవలస నియోజకవర్గం శాసనసభ్యులు కోన రవితో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కోరారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పురుషోత్తమపురం గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గ్రామాల్లో సివిల్ సమస్యలు ఉంటే గ్రామ పెద్దల ద్వారా లేదా సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క రైతు బాధ్యత గల పౌరుడిగా నీటి తీరువ చెల్లించుకోవాలని కోరారు. అలాగే భూ బదలాయింపులు కాకుండా ప్రతి ఒక్కరూ భూములను విక్రయించినా ఏ ఇతర కారణాలతో బదలాయింపు చేసినా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. భూ హక్కుల వివరాలను గ్రామాల్లో ప్రజలకు అధికారులకు తెలియజేయాలని రెవెన్యూ అధికారులు సూచించారు. చెరువులు కాలువలు చెరువు గర్భాలు కాలువ గట్టుపై పట్టాలిచ్చే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. అలాంటి వారు ఉంటే ఆయా స్థలాలు ఖాళీ చేయాలని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తుందని అన్నారు. ఈ రోజు నుంచి జనవరి 8 వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చదువు కోసం లేకపోతే పని చేయడానికి ఒక 6 మాసాలు వెళ్తే మళ్ళీ అది కొంచెం ముందుగా తీసుకొచ్చారు. ఉంటాయి ప్రతి గ్రామం అంటే ఒక ఫ్యామిలీ లాగా కదా, కుటుంబంలో గొడవ ఉంటాయి, అలాగే గ్రామంలో కూడా గొడవ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇలాంటి ఇష్యూస్ ఈ సభలోనే సాల్వ్ చేస్తే మనకి చాలా వరకు ఈ గ్రీవెన్సెస్ తగ్గిపోతాయి, చాలా వరకు పబ్లిక్లో కూడా సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. ఇది కాకుండా భూమి మీద ఆధారపడే ఇంకా వేరియస్ స్కీమ్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ మార్గేజెస్ కానీ ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ జనరేషన్కి కూడా మంచిగా రావాలి అంటే కాబట్టి ఇది ప్రోగ్రామ్ మనం పెట్టడం జరిగింది. ఇది కాకుండా ప్రభుత్వ భూమి గవర్నమెంట్ భూమి అదే గవర్నమెంట్ ఫోరంలో ఎక్కడైనా దయచేసి ఎన్క్రోచ్మెంట్ కూడా అవ్వకూడదు. ఎన్క్రోచ్మెంట్ ఉంటే మళ్ళీ మనకి ఇలాంటి సదుపాయాలు అంటే ఒక పిహెచ్సి కట్టాలి, లేకపోతే సచివాలయం కట్టాలి, ఒకటి పోలీస్ స్టేషన్ కట్టాలి, తహసీల్దార్ ఆఫీస్ కట్టాలి అంటే ఖచ్చితంగా ఆ భూమి కూడా అవసరం ఉంది. కాబట్టి దీని మీద కూడా ఈ సభలో డిస్కషన్ పెట్టమని చెప్పారు. ఇది కాకుండా గతంలో కాకుండా ఒక రీసెంట్ పాస్ట్లో కూడా మనం కొన్ని సంస్థలకి కొన్ని ఇండస్ట్రీస్కి కొంతమంది ఇండివిజువల్స్కి వ్యక్తులకి మనం ల్యాండ్ ఏలియనేషన్ చేసాం. అంటే ప్రభుత్వ భూమి వారి పేరు మీద చేసాం. అదే ఏదో ఒకటి మన ఒక పర్పస్ కోసం చేసాం. ఒక ఇండస్ట్రీ